అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. సోదరులారా, సోదరిమణులారా, ఒక 3 సంఘటనల గురించి నేను మీ ముందుకు వచ్చాను. ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఎటా అనే జిల్లాలో ఫిల్ ఖత్రా అనే గ్రామంలో జరిగిన సంఘటన. ఒక్క హనుమంతుని గుడిలో, చిన్న గుడి అది, అందులో విగ్రహం ధ్వంసమైంది. మరునాడు వాళ్ళు ఆ గ్రామస్తులు ఏం చేశారు? మళ్ళీ విగ్రహాన్ని సరిచేసి మళ్ళీ అక్కడ గుడిలో కూర్చొనిబెట్టారు. ఆ గుడిలో పెట్టారన్నమాట. మర్నాటి రాత్రి కూడా, ఆ రోజు రాత్రి కూడా మళ్ళీ ఆ విగ్రహం విధ్వంసానికి గురైంది. ఎవరో దుండగులు ధ్వంసం చేశారు. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. సాధారణంగా ఎక్కడైనా గుడిలో ఏదైనా జరిగితే వెంటనే హిందూ సోదరులు అనుకునేది ఏంటంటే, ఇది తప్పనిసరిగా ముస్లిం చేసిన పని అని అనుకుంటారు. ఇంకా దగ్గరలో ఎవరైనా ముస్లిం ఉంటే వాళ్ళ ఇంటిపై దాడి చేస్తారు, వారిని కొడతారు, చంపే దాకా వెళ్తారు. పోలీసులకు పట్టించేది తర్వాత విషయం. అయితే అలాంటి పరిస్థితులు ఈ రోజు మన దేశంలో నెలకొన్నాయి. అయితే అక్కడ మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఆ ఊర్లో ఇదంతా జరిగిన తర్వాత రెండో రోజు, మూడో రోజు ఏం చేశారంటే వాళ్ళు పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చారు. అయితే పోలీసులు ఈ మిస్టరీని ఛేదించి ముగ్గురిని పట్టుకున్నారు. అందులో ముగ్గురు పేరేంటో నేను చెప్తాను వినండి. జితేంద్ర, నారాయణ్ అలియాస్ ఉమా, భూరే అలియాస్ ఘూరే. ఈ ముగ్గురు హిందువులను పట్టుకొని వారిని జైలుకు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కడ ఏది జరిగినా, ఏ సంఘటన జరిగినా మనము ముందే ఆలోచించుకొని, మస్జిద్‌లో ఏదైనా ఇలాంటి సంఘటన జరిగితే హిందువులు చేసినట్లుగా, లేక హిందూ దేవాలయాల్లో ఏదైనా జరిగితే ముస్లింలు చేసినట్లుగా అనుకోకుండా ఆ పని మనం పోలీసులకు అప్పగిస్తే వారే దాన్ని చూసుకుంటారు. సీసీటీవీలు ఉంటాయి, లేక వారు పరిశోధించి వారు యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటి సంఘటనే ఇంకొకటి జరిగింది. హల్ద్వానీ అనే పట్టణంలో ఒక స్కూల్ దగ్గర ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర ఒక గోవు యొక్క తల పడి ఉంది. పక్కనే ఒక షమా రెస్టారెంట్ అని ముస్లిం యొక్క రెస్టారెంట్ ఉంది, హోటల్. అయితే అక్కడి వారు హిందువులు ఏమనుకున్నారంటే, అది కామన్ గా అనుకునేది మన భారతదేశంలో అలా తయారైంది. విషయం పూర్తిగా వ్యాపింపజేశారు. మరి అది ఎవరు చేశారు ఏంటి అని తెలుసుకోకుండా వెళ్ళి రెస్టారెంట్ పై అటాక్ చేశారు. మొత్తం ధ్వంసం చేసేశారు. మళ్ళీ ఆ తర్వాత పోలీసులు వచ్చి సీసీటీవీ చూసి అది తేల్చి చెప్పింది ఏంటంటే, ఒక కుక్క ఎక్కడి నుండో ఆ గోవు తలను తీసుకొచ్చి అక్కడ టెంపుల్ దగ్గర వేసింది. ఇప్పుడు ఆ రెస్టారెంట్ యజమానికి అయిన లాస్ ఎవరు భరిస్తారు? ఇలాంటి ఏ సంఘటన జరిగినా కానీ ముందు ఆలోచించాలి. మరి ఇది ఎవరైనా చేయొచ్చు, ముస్లిమే చేస్తాడని గ్యారంటీ లేదు. మనం చూసాం ఇప్పుడు హనుమాన్ టెంపుల్ లో హనుమంతుని విగ్రహం విరగొట్టడం. అదే విధంగా తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక కొండపై ఒక విగ్రహం ఉండింది. శివుని విగ్రహం విరగొట్టడం జరిగింది. విరిగి పడి ఉండటం కొందరు అక్కడి వాళ్ళు చూశారు. ఆ హిందువులు ఏం చేశారంటే, పక్కనే ఒక మద్రసా ఉంది, ఆ పిల్లలే దీనిని విరగొట్టారు అని ఆలోచనతో వాళ్ళు వెళ్ళి మద్రసా ధ్వంసం చేశారు. ఆ తర్వాత పోలీసుల దృష్టికి వెళ్ళిన తర్వాత పోలీసులు సీసీటీవీలో చూసి తేల్చి చెప్పింది ఏంటంటే, అలా చేసింది, అలా విగ్రహాన్ని విరగొట్టింది కోతులు. ఆ తర్వాత ఆ పోలీసులు హెచ్చరించారు, దీనిని కమ్యూనల్ యాంగిల్ అని, అంటే మత విద్వేషాలు రేకెత్తించొద్దు అని వార్నింగ్ ఇచ్చారనమాట. చూడండి సోదరులారా, ఈ మూడింటిలో 3 సంఘటనలు జరిగాయి చెప్పాను నేను. ఆ 3 సంఘటనల్లో ముస్లిం ప్రమేయం లేనే లేదు. కానీ ఇది విన్న వెంటనే ముస్లింలపై నిందలు వేయడం, వాళ్ళ హోటల్ ధ్వంసం చేయడం, వాళ్ళ మద్రసాలపై అటాక్ చేయడం, మరియు వాళ్ళను కొట్టడం, ఇలాగే జరుగుతున్నాయి సోదరులారా. ఈ విద్వేషం ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే రాజకీయ నాయకులు విద్వేషం రేపుతున్నారో అవన్నీ కూడా అందరి హిందువుల మైండ్లలో కూరుకుపోయి ఉన్నది. నిద్రలో కూడా వాళ్లకు ఇదే కనిపిస్తాయి. ముస్లింలు ఇలా చేశారు, ముస్లింలు అలా చేశారు, ముస్లింలు బ్లాస్ట్ చేశారు అని. అందుకే సోదరులారా, ఆలోచించండి. ఏ సంఘటన జరిగినా ముందు ఆలోచించండి. ఇది ఎవరు చేసి ఉంటారు కావచ్చు, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళే మిగతా కథ చూసుకుంటారు. ఎవరు చేసినా కానీ వారు ఎవరిని విడిచిపెట్టరు. ముస్లిం కానీ, హిందువు కానీ, క్రైస్తవుడు కానీ అందరినీ జైలుకి పంపిస్తారు. కాబట్టి మనం ఆలోచించవలసిన విషయం ఇవి సోదరులారా.